ఒకసారి ఆ ప్రాంతంలో భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో దొరికిన వారు దొరికినట్టుగా చంపబడుతున్నారు. మరి కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఆ సందర్భంలో ఒక శత్రు సైన్యము ఒక గ్రామంలోకి వచ్చేసారు. ప్రతి ఇంటిని వెతుకుతున్నారు, కనబడిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు. చిన్న పెద్ద ముసలి ముతక అసలు ఏ విధమైన డిఫరెన్స్ లేదు వాళ్ళకి. బతికున్నాడా అని చంపేయాలంతే. అలాంటి కర్కశంతో నింపబడిన సైనికులు ప్రతి ఇల్లు వెతుకుతున్నారు, కనబడిన వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఒక ఇంటికి వచ్చారు, తల్లి తండ్రి దొరికేశారు, వాళ్ళిద్దరిని షూట్ చేసి చంపేశారు. బిడ్డలు ఇద్దరు ఉన్నారు లోపల, ఒక అక్క మరియు తమ్ముడు. వారిద్దరు ఎక్కడో లోపల దాక్కున్నారు, వారికి కనబడలేదు. తల్లిదండ్రి దేహాల మీద పడి ఏడ్చారు, అమ్మ నాన్న ఇంకా మాకు లేరని ఏడ్చారు. అయితే ఇక్కడ ఉంటే మనల్ని కూడా చంపేస్తారని చెప్పి అక్క తమ్మును పట్టుకుని పరిగెత్తడం ప్రారంభించింది. కొంచెం ఆ ఇంటి ప్రక్కన ఉన్న చిన్న చిన్న తుప్పల్లోంచి అలా పరిగెత్తి ఒక మెయిన్ రోడ్ మీదకి వచ్చేసింది. వచ్చేసరికి ఏదైతే తను ఎక్స్పెక్ట్ చేయలేదో అదే జరిగింది. అదేనంటే ఒక సైనికుడు వారికి తారసపడ్డాడు. చాలా ఆజానుబాహుడుగా ఉన్నాడు, అతని చేతిలో తుపాకీ ఉంది. అతని కళ్ళ ముందు కనబడిపోయారు ఇద్దరు. తప్పించుకునే మార్గం లేదు, పరిగెత్తడానికి ఓపిక లేదు. ఆ తమ్ముడిని అలా వదిలిపెట్టేసి అక్క కొంచెం దూరం పరిగెత్తేసింది, ఏం జరుగుతుందో తెలియదు. ఈ లోపల ఆ వ్యక్తి వచ్చాడు. ఆ చిన్న పిల్లవాడని కూడా చూడకుండా వాడిని రోడ్డు మీద పరుండబెట్టాడు. ఆ మెడ మీద కాలేసి తొక్కడం ప్రారంభించాడు. అంకుల్ నన్ను వదిలేయండి అంకుల్, నేను మీకు ఏం హాని చేయలేదు కదా, మా మమ్మీ డాడీని ఆల్రెడీ చంపేశారండి, ప్లీజ్ లీవ్ మీ అని ఆ చిన్న పిల్లవాడు తెలిసి తెలియని భాషలో బ్రతిమాలుతున్న ఆ ఆజానుబాహుడైన సైనికునికి అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు, కనికరం అంటే ఏంటో తెలియదు. కాలేజ్ తొక్కుతూ ఉంటే బ్లడ్ చిమ్మేస్తుంది. ఆ నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. కళ్ళ ముందు ఆ రోడ్డు మీద ఆ చిన్న బిడ్డను చంపుతుంటే దూరంగా అక్క చూసింది దృశ్యాన్ని. నా తమ్ముడిని వదిలిపెట్టేస్తే బాగుండు కదా, మేమిద్దరం వెళ్ళిపోతా ఉన్నాం కదా, మేము ఏం చేసాం, మేము ఏ నేరం చేసినా మమ్మల్ని చంపేస్తున్నాడు ఈయన అని బాధపడింది. ఆ సైనికుడిని అలా చూస్తూనే ఉంది. అతని ముఖం హృదయంలో పెద్ద ప్రింట్ పడిపోయింది. ఆ తమ్ముడు రక్తం కక్కుని చచ్చిపోయాడు, ప్రక్కకి ఈడ్చేసాడు. ఈ అక్క కాసేపు ఆ చెట్టు చాటును దాక్కుని ఎవ్వరు లేని ఆ పరిస్థితిలో సాయంకాలం వైపు అలా పరిగెత్తుకుంటూ ఒక నౌకాశ్రయం దగ్గరికి వచ్చింది, ఒక ఆర్బర్ దగ్గరికి. ఒక ఓడ వెళ్ళిపోతుంటే ఓడ నాయకుడిని కాళ్ళు పట్టుకుని బతిమాలింది, ఇలా ఇలా జరిగిందండి, దయచేసి నన్ను సేవ్ చేయగలరా, నన్ను మీ ఓడలు ఎక్కించుకోగలరా, భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, ఒక మూలన కూర్చుంటాను, ప్లీజ్ టేక్ మీ టు వేర్ ఎవర్ యు గో, మీరు ఎక్కడికి వెళ్తారు నన్ను అక్కడ తీసుకెళ్ళిపోండి. ఆ నావికుడు కొంచెం జాలిపడ్డాడు, ఓడలో ఎక్కించుకున్నాడు. ఓడ బయలుదేరిపోయింది. ఆ ట్రామా కొన్ని రోజులు కొనసాగింది, తట్టుకోలేకపోతుంది, నిద్ర పట్టట్లేదు, తన తమ్ముడు చచ్చిపోయే విధానం. ఆ సైనికుడు ఆ మెడ మీద కాలేసి తొక్కుతూ ఉంటే ఆ తమ్ముడు విలవల్లాడిపోతున్న దృశ్యం అంతా ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతుంది. ఏడ్చింది, దుఃఖపడింది. తీసుకొచ్చి ఆ ఓడ ఇంగ్లాండ్ దేశంలో దింపేసింది. బయటకు వచ్చింది, బెత్తరచూపులు చూస్తూ ఉంటే ఒక పాస్టర్ గారు ఆమెను చూశారు. ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చావు, భాష వేరుగా ఉంది, తన చెబుతున్న మాటలు అర్థమైంది. మా ఇంటికి వస్తావా, నేను చూసుకుంటా, వస్తానని చెప్పింది, నమ్మింది. దైవ శాఖతో పాటు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆ ట్రామాలోనే ఉంది. ఫైనల్గా కొంతకాలాన్ని కోలుకుంది. ఈ వ్యక్తి దైవజనుడు చాలా చక్కగా ఆమెను చూసుకోవడం ప్రారంభించాడు. కనెక్ట్ అయ్యింది ఆ ఫ్యామిలీకి. ఆ ఇంటి ఇల్లాలు వారి బిడ్డలతో పాటు కలిసిపోయింది, ఆ ఇంట్లో పెరుగుతుంది. అమ్మా నీకు ఇష్టమైతే నా కుమార్తెగా నిన్ను చేసుకోనా, అడాప్ట్ చేసుకోనా? ఎస్ సార్, నాకెవరున్నారండి, మీరే కదా. ఆ ఇంట్లో ఒక సభ్యురాలిగా మెలిగింది. నేను స్కూల్కి పంపించిన, కాలేజీకి పంపించిన, అన్నీ ఓకే అంది. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక మంచి నర్స్గా ఆమె సిద్ధపరచబడింది, ఇతరులకు సేవ చేయాలని ఆలోచనతో. ఆ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోగానే ఆమెకు ఒక మిలిటరీ హాస్పిటల్లో జాబ్ వచ్చింది. చాలా సంతోషించింది. ఆ మిలిటరీలో హాస్పిటల్లో జాబ్ రాగానే చక్కగా పనిచేస్తుంది. షీ వాజ్ ద మోస్ట్ యాక్టివ్ నర్స్. ఆ హాస్పిటల్ అన్నింటిలో కూడా ఆమె తిరుగుతూ ఉంటే, ఆమె సేవ చేస్తుంటే అందరికీ చాలా ఆనందంగా, సంతోషంగా, అంత అద్భుతంగా ప్రజల హృదయాలను గెలుచుకుని పనిచేస్తుంది. ఒక రోజున గబగబా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి తన డ్యూటీ అయిపోయిన తర్వాత, తన సెషన్ అయిపోయిన తర్వాత బయలుదేరుతుంటే డాక్టర్ అన్నాడు, అమ్మ ఒక విక్టిమ్ వచ్చాడు హాస్పిటల్కి, ఒక సోల్జర్ చాలా తీవ్రంగా గాయపడ్డాడు, కెన్ యూ హెల్ప్ మీ టు లిఫ్ట్ హిమ్ అప్, అతన్ని బతికించడానికి నాకు సహాయం చేయగలవా? నేను అడగకూడదు, వాస్తవానికి డ్యూటీ అయిపోయింది, కానీ ఇఫ్ యూ కెన్ డూ దాట్ ఐ అప్రిషియేట్ యూ. సరే సార్, ఎవరండి? ఆ స్ట్రెచర్ మీద తీసుకొస్తున్న వ్యక్తిని చూసింది. కళ్ళ వెంబడి నీళ్ళు కారుస్తుంది. షీ వాస్ క్రైయింగ్ బట్ సెడ్, yes sir,
నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను, నేను ఖచ్చితంగా ఈ వ్యక్తిని బ్రతికిద్దాం. ఓకే, లోపల తీసుకొచ్చారు. అన్ని పరిచర్యలు చేస్తున్నారు. హోల్ నైట్ షీ స్టేడ్ విత్ హిమ్. అక్కడే ఉండి ఆ రాత్రంతా పరిచర్య చేసింది. కేవలం ఆ యవనస్తురాలు చేసిన పరిచర్యని బట్టే అతడు బతికాడు. కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ అవ్వాలి. ప్రతిరోజు డ్యూటీకి వస్తుంది, ఆ గదిలోకి వస్తుంది. అందరి దగ్గర సంతోషంగా ఉంటుంది, కానీ ఆ గదిలోకి వచ్చేసరికి మాత్రం ఎందుకో చాలా మూడిగా అయిపోతుంది, దుఃఖంతో ఉంటుంది. ఏంటో తెలియని ఒక కలవరం ఆమెలో ఉంటుంది. ఈ వ్యక్తి చూశాడు. కొద్దిసేపటి తర్వాత, కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిపోయే వ్యక్తి, నేను వెళ్లే ముందు ఎలాగైనా ఏమైనా అడిగేయాలా, నా దగ్గరకు వచ్చినప్పుడే ఎందుకు అలా ఉంటుంది, అందరి దగ్గర బాగానే ఉంటుంది కదా, నేనేం చేశాను ఏమికి అని ఆలోచనతో ఆ వ్యక్తి వెళ్ళిపోయే ముందు అడిగాడు. ఆ మరుసటి రోజు ఆ చివరి ఇంజెక్షన్ ఏదో ఇవ్వాలా, ఆమె ఇవ్వడానికి లోడ్ చేసి తీసుకొచ్చింది. సార్, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఇంజెక్షన్, ఆఫ్టర్ దిస్ యూ కెన్ గెట్ డిశ్చార్జ్డ్. సరే అమ్మా, ఆ ఇంజెక్షన్ చేసే ముందు నాకు ఒక ప్రశ్న ఉంది, యూ నీడ్ టు ఆన్సర్ మై క్వశ్చన్. అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు సంతోషిస్తున్నాను, నా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను? నేను నీకేమన్నా అన్యాయం చేశానా? నేను నీకేమన్నా కీడు చేశానా? ఆ మాట అడగగానే కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ అమ్మాయికి. ఎస్ సార్, చాలా సంవత్సరాల క్రితం నా తమ్ముడిని మెడ మీద కాలు పెట్టి చంపేసింది నువ్వే. ఆ రోజు నా తమ్ముడిని బ్రతికించమని మా తమ్ముడు అడిగాడు, చాలా ప్రయాసపడ్డాడు, కానీ ఎందుకో మా తమ్ముడు నా కళ్ళ ముందే చంపేశావు. ఆ రోజు అనుకున్నా నేను బ్రతికితే గనక నేను చంపేయాలని. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడు నాకు యేసయ్య గురించి చెప్పాడు. జీసస్ క్రైస్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు మీ. ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాను, క్షమాపణ అంటే ఏంటో తెలుసుకున్నాను. ఒక వ్యక్తిని క్షమించడం ఎంత కష్టమైనా అది చేయాలనుకున్నాను. ఆ రోజు నేను యేసయ్యను అంగీకరించిన రోజు నేను పూర్తిగా మర్చిపోయాను. కానీ నేను ఇంటికి వెళ్ళిపోతుంటే మా డాక్టర్ అడిగాడు, ఎవరో ఒక ఆయన వచ్చారమ్మా, నువ్వు సహాయం చేయగలవా? ఆ స్ట్రెచర్ మీద ఆ రోజు నేను చూడగానే మరలా నా పాత జ్ఞాపకాలు నా జ్ఞాపకం వచ్చాయి. నేను వద్దని వెళ్ళిపోవచ్చు ఆ రోజు, కానీ వెళ్ళాలనుకోలేదు. నేను బ్రతికించాను. నా గుండెల్లో ఉన్న ఒక విషయాన్ని నీకు చెప్పాలనే నేను బ్రతికించాను. ఆ మాటలు ఎప్పుడైతే ఆమె చెబుతుందో, ఈ సైనికుడికి తెలియకుండానే చేతులు అణుగుపోతున్నాయి. ఇంత దుర్మార్గుణ్ణి, ఇంత భయంకర వ్యక్తినమ్మా నువ్వు ట్రీట్ చేసావు, ఇంత ప్రేమగా చూసుకుని ఇన్ని రోజులు. ఒక్క అవకాశం ఇస్తాను, చివరి అవకాశం. నువ్వు లోడ్ చేసిన ఇంజెక్షన్ వెనక్కి తీసుకెళ్ళిపోయి ఏదైనా ఒక పాయిజన్ పట్టుకురా, చంపే. నీలో ఉన్న ఆ కసి, ఆ ప్రతీకారం, నీ తమ్ముడిని చంపినందుకు ఆ రిటాలియేషన్, ఐఎమ్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ, ఐఎమ్ రెడీ టు డై. తీసుకెళ్ళి ఒక పాయిజన్ లోడ్ చేసుకుని పట్టుకొచ్చాయి, ఇంజెక్షన్ చేశాయి. నాలాంటి దుర్మార్గుడికి అదే జరగాల. అప్పుడు అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? లేదయ్యా, అలా చేసేదాన్ని అయితే ఆ రోజే చేసేదాన్ని. నువ్వు ఏ రోజైతే స్ట్రెచర్ మీద తీసినప్పుడు అదే రోజు చంపేసేదాన్ని నిన్ను. కానీ నేను పాత వ్యక్తిని కాదు. నా యేసయ్య నన్ను మార్చేశాడు. నా యేసయ్య తన ప్రేమతో నన్ను నింపాడు, క్షమాపణతో నన్ను నింపాడు. ఏ ప్రేమతో నేను కొలవబడ్డానో, ఏ ప్రేమతో నేను కొనబడ్డానో, ఏ ప్రేమతో నేను మార్చబడ్డానో, ఏ ప్రేమతో నేను పట్టబడ్డానో, అదే ప్రేమ కోసం నా జీవితాంతం బ్రతుకుతానో అని ఆమె సాక్ష్యం ఇవ్వగానే ఆ వ్యక్తి తన మోకాళ్ళ మీదకి వచ్చేసి యేసయ్యను అంగీకరించాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఒక వ్యక్తిని మార్చగలిగే శక్తి అంటూ దేనికైనా ఉంది అంటే దట్స్ వాట్ ద లవ్ ఆఫ్ జీసస్. కేవలం యేసయ్య ప్రేమకు మాత్రమే ఒక వ్యక్తిని మార్చగలిగే శక్తి ఉంది, ఒక వ్యక్తిని సన్మార్గంలో తీసుకురాగలిగే శక్తి ఉంది. ఒకవేళ ఇంతవరకు నీ జీవితాన్ని వ్యర్థమైన వారి చేతుల్లో పెట్టి, రాంగ్ పీపుల్ చేతుల్లో పెట్టి డ్రైన్ అవుట్ అయిపోయావా, స్ట్రెస్ ఫీల్ అయ్యావా, ఎందుకు బతుకుతున్నాను అనిపించిందా, చచ్చిపోతే బెటర్ అని చాలాసార్లు అనుకున్నావా? నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, చాలా మంచిగా ఉండేవాడిని, లేదా చాలా మంచిగా ఉండేదాన్ని, ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది అనే బాధ అనేకసారి నీ జీవితంలోకి వచ్చిందా? ఐ వాంట్ యూ టు టర్న్ టు గాడ్ టుడే. ఈరోజు యేసయ్య వైపు తిరుగు, సంపూర్ణంగా ఆయన చేతిలో పెట్టాయి. లార్డ్, ఐ కమెండ్ మై స్పిరిట్, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను యేసయ్య చెప్పినట్టుగా. ఈరోజు నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించగలిగితే, దేవునికి అప్పగించగలిగితే, God will wipe away your tears and God will take away all the shame that you are facing. నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి విధమైన లోక సంబంధ విషయాల బంధకాల నుంచి ప్రభు నేను విడిపించి తన మహిమ కొరకు వాడుకుంటాడు. Listen to me. The life of Jesus did not end with cross.
యేసయ్య జీవితం సిలువతో ముగించబడలేదు. దేర్ ఈజ్ ఎ రిజరక్షన్. పునరుత్థానం అదే ఉంది. పునరుత్థానం రాబోతుంది. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో క్రూసిఫై చేయబడిన అనుభవాలు ఉంటే, డోంట్ వరీ మై ఫ్రెండ్, దేర్ ఈజ్ ఎ రిజరక్షన్ డే దట్ ఈస్ ఫాలోయింగ్ ద క్రూసిఫిక్షన్. యేసు క్రీస్తు ప్రభు సిలువ వెంబడే పునరుత్థానం రాబోతా ఉంది. సిలువ వంటి శ్రమ, కష్టం, ఇబ్బంది, వేదన, నింద, అవమానం నీ జీవితంలో ఉంటే, డోంట్ వరీ, జస్ట్ లుక్ అన్ టు గాడ్. రిజరక్షన్ ఈస్ కమింగ్. పునరుత్థానం రాబోతా ఉంది. దేవుణ్ణి తల ఎత్తబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు నిందలు పడ్డావో, అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే తల దించుకుని నిలబడ్డావో, దేవుని నిలబెట్టి తన మహిమ కొరకు వాడుకొనబోతున్నాడు. యూ విల్ బి ఎ సర్ప్రైజ్ టు ద వరల్డ్. యూ విల్ బి ఎ వండర్ టు ద వరల్డ్, ఎ మిరకల్ టు ద వరల్డ్. గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్ మై ఫ్రెండ్ బై హిస్ లవ్. ఈరోజు అప్పగించుకుందాం మన జీవితాన్ని యేసయ్యకి.